హై వ్యూవర్స్, నమస్తే. నేను ఆంజనేయులు. నేను ఇప్పటిదాకా మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ నాకు వీలైనంత వరకు ఇటు కన్యాకుమారి నుంచి అటు నేపాల్ వరకు ఎంత వీలైతే అన్ని గుళ్ళని చూపించడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో అంటే మన దగ్గరలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో ఎంత ప్రాచీనమైన గుళ్ళు ఉన్నాయో నా అన్వేషణలో ఒక చిన్న ప్రయత్నం చేశా. మన హైదరాబాద్ దగ్గరలో మహేశ్వరం అనే విలేజ్లో శివాలయం ఉంది. అసలు దీని పేరు ఒకప్పుడు మైసారం, కానీ వాళ్ళ మహేశ్వరం అని పేరు అవుతుంది. దీని చాలా ప్రాచీనమైన చరిత్ర దీనికి. ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే ఇది చోళుల నాటి గుడి. లోపల చూపిస్తాను మీకు. లోపల చూపించేటప్పుడు మనకు వాస్తు ప్రకారము చాలామంది మన వాళ్ళు చెప్పంగా చూస్తుంటాం. వాస్తు 4 పొజిషన్స్: ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దీంట్లో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అని చెప్పేసి ఇలా వస్తాయి. 16 వాస్తు పురుషులు, ఒక 16 వాస్తు పురుషుల్లో 16 పొజిషన్స్ ఉంటాయి. ఆ 16 పొజిషన్స్కి 16 లింగాలు ఉంటాయి. గర్భగుడిలో కింద అమ్మవారు ఉంటుంది, పైన శివయ్య ఉంటాడు. అంటే దీనికి చెప్పడానికి ఎలా అంటే కోనేరు మధ్యలో వీటన్నిటికంటే నేను మీకు క్లియర్గా చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడున్న వాళ్ళని కూడా ఈ చరిత్ర అడిగి ఈ గుడి గురించి ఎన్నో రకాలుగా కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. మనము ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే గోల్కొండ మహారాజ్ తానిష ప్రభు దగ్గరికి అక్కన్న మాదన్న అనే 2 మంత్రులు, అంటే పట్వార్లు అంటాం, వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచే పరిపాలించే వాళ్ళు గోల్కొండ రాజ్యానికి. వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ఈ గుండం నుంచి కూడా ఈ కోనేరు నుంచి అండర్ గ్రౌండ్ అక్కడి వరకు గోల్కొండ వరకు ఉందని చెప్పేసి ఒక హిస్టరీ చెప్తుంది. కొంతమంది కూడా మనకు దీని గురించి చెప్తారు. వీటన్నిటి గురించి మీకు అన్ని వీలైనంత వరకు చూపిస్తూ వీటన్నిటి గురించి మాట్లాడి వాళ్ళ టెంపుల్ హిస్టరీ గురించి, ఆ శివలింగాలు ఉండేది, ఎందుకంటే వాస్తు నాకు మొత్తం తెలియదు, కొద్ది వరకే తెలుసు. తెలిసిన వరకు చెప్తాను. దీని గురించి కొంతమంది పెద్దల్ని అడిగి నేను మీకు దీనిపైన మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మీకు ఒకసారి లోపలికి వెళ్ళి గుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. రండి. మన గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గుడి ముందట చూసుకున్నట్టయితే రావి చెట్టు ఉంది. ఇటు చూసుకో, ఇటు గుడి ముందు ఎంట్రెన్స్లో రావి చెట్టు ఉంటుంది. దాని గురించి కూడా నేను చెప్తాను. ముందు రావి చెట్టు ముందు నాగదేవత ఉంటుంది. నాగదేవత స్పెషల్ ఏంటంటే కంపల్సరీ నాగదేవత పూజ చేస్తే సంతానం కలగని వాళ్ళకి 100% సంతానం కలిగింది ఇప్పటివరకు. కుజదోషం ఉన్నా సరే కంపల్సరీ కుజదోషాన్ని చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఇలా లోపలికి వచ్చినట్టయితే ఇటు రండి. ఇది స్ట్రైట్ చూసుకుంటే పరమేశ్వర ఆలయం. అలాగే ఇటు బోర్డు చూడండి. ఈ బోర్డు ఇలా కిందికి వెళ్తే ఎగ్జాక్ట్లీ గర్భగుడి కింద అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. కిందికి వెళ్తే అక్కడ కూడా వెళ్దాం, మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇది చూసుకోండి, నేను వెళ్తున్నా. ఒకప్పుడు చిన్న దారి ఉండేది, కానీ ఇప్పుడు ఇది మ్యాట్ ఎంత అవుతుందో అంత దారి ఉండేదంట. దీన్ని రాను ఈ మధ్యలో డెవలప్ చేశారు. యాక్చువల్లీ ఇది చోళుల నాటి గుడి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చూడండి, ఇగో ఇక్కడ నుంచి 1 స్టార్ట్ అవుతుంది. 1 వచ్చేసి మనకు ఈస్ట్ పక్కనే ఆగ్నేయానికి మధ్యలో ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇలా ముందుకు రండి. ముందుకు వస్తే ఇది కోనేరు. కోనేరు పైనే మెట్లు. ప్రతి వాస్తుకి కింద నుంచి కోనేరు నుంచి పైన వరకు 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లకు పైన మొత్తం శివాలయాలే. మనం ఇదే రకంగా చూసుకున్నట్టయితే మనకు అరుణాచలంలో కనిపిస్తుంది. అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణకు ప్రతి వాస్తుకి ఒక లింగం ఉంటుంది. వాయులింగము, అగ్నిలింగము, వాయులింగము, ఇంద్రలింగం అని చెప్పేసి రకరకాల లింగాలు, యమలింగము, అగ్నిలింగము,
ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఈ గుడికి ఎక్కడ చూసుకున్నా మనకు కంప్లీట్గా చూడండి, మనకి ఇక్కడ వరకు వచ్చేలాగా. కానీ ఇప్పుడు ఈ గర్భగుడికి ఎప్పుడైతే వెళ్తున్నామో ఎగ్జాక్ట్ గర్భగుడి కోనేరు మధ్యలో ఉంది. గర్భగుడి కోనేరు మధ్యలో ఉంది. కింద పరమేశ్వరుని కింద, ఈ శివయ్య కింద అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి కింద ఉంది, కోనేరు లోపల ఉంది, కోనేరు పైన పరమేశ్వరుడు. ఆయన దగ్గర కూడా వెళ్ళి మనం అభిషేకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇలాంటి ప్రత్యేకతమైన లింగము మనకు కనిపించేది చాలా రేరు. ఎందుకంటే ఈ శివలింగాని ప్రత్యేకత కూడా మనం ఈరోజు కాదు, దీన్ని చాలా పురాణ హిస్టరీకి చూసుకున్నట్టయితే మనము పరమేశ్వరం దగ్గరికి ఈ శివాలయంకి లోపల వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఓన్లీ శివాలయం మాత్రమే గర్భగుడిలో వెళ్ళగలం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే గర్భగుడిలో వెళ్ళాలంటే ఓన్లీ శివయ్య దగ్గరికే. వేరే ఏ దేవీ దేవతల దగ్గరికి పోయినా మనకు గర్భగుడిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, వెళ్ళకూడదు కూడా. శివయ్యకు అన్నీ నడుస్తాయి కాబట్టి. ఇంకోటి ఈ గుడి ప్రత్యేకత గురించి కూడా నేను చెప్తాను. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. పండితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి ఇప్పుడు మనం శివయ్య దగ్గరికి వచ్చినాం, వేద పండితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం. అయ్యో మీ నామధేయం? నా నామధేయం జగదీశ్వరులు. గత ఈ గుడి ఎన్ని సంవత్సరాల కింద ఇది? ఈ గుడి ప్రాచీన హిస్టరీ ఏంటి అసలు? ఇప్పటి వరకు గుడి చాలా పురాతన కాలం అంటారు కదా, ఈ గుడి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ యొక్క ఆలయం వచ్చేసి 800 సంవత్సరాల కిందటిది. ఎలా అంటే ఇది గణపతి చాళుక్యుల కాలం నాటి నుండి ఉన్నటువంటి ఆలయం అనే నిర్ధారణ. ఎలా నిర్ధారణ అంటే మన ఈ యొక్క ఆలయాలకి గడప ముందు ఒక లిపి ఉందని, అంటే ఏ దేవాలయం, ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క దేవాలయం పేరు ఉంది. ఆ యొక్క పేరు అంటే ఆ కాలం నాటి లిపిని ఆధారంగా తీసుకొని ఇది 800 సంవత్సరాల కిందటి ఆలయం అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని గత 500 సంవత్సరాల కిందటి వరకు, అంటే అక్కన్న మాదన్న కాలం పీరియడ్ వరకు కూడా ఈ యొక్క ఆలయము అభివృద్ధిలో ఉండి పూజలు, ఈ స్వామివారు పూజలు నోచుకోవడం జరిగింది. తర్వాత ఔరంగజేబ్ కాలంలో అన్ని ఆలయాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు, శైవ ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసిన సమయంలో కూడా ఈ యొక్క మహేశ్వరం గ్రామంలో వెలిసినటువంటి రాజరాజేశ్వర ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అప్పటి నుంచి జీర్ణోద్ధరణలో ఉన్నటువంటి ఆలయాన్ని మళ్ళా గ్రామ పెద్దల సహకారంతో మరియు ఇతరత్ర భక్తుల సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసి పునఃప్రతిష్టలు చేసి పూజలు గావించడం జరుగుతుంది. అంటే ఈ ఆలయం కోనేరు నుంచి అక్కన్న మాదన్న వాళ్ళు ఈ ఆలయం నుంచి గోల్కొండ కిలకు ద్వారం ఉండేది అని చెప్పి. అవునండి, ఈ యొక్క కోనేరు మధ్యలో ఒక సొరంగ మార్గం ఉన్నది, ఒక అంటే సొరంగం ఉన్నది. ఇది మన పెద్దలని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది పూర్వకాలంలో రాజులు ఈ యొక్క గుహ మాదిరిగా వెళ్ళి గుహ నుండి వెళ్ళి అక్కడ గోల్కొండకి చేరుకునేటటువంటి వాళ్ళు. అంటే తానీషా అక్కడ రాజుగా పరిపాలించే సమయంలో ఇక్కడ అక్కన్న మాదన్నలు పట్వారితనం ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళని ఒక నానుడి. ఓకే, అంటే ఇప్పుడు గుడి చుట్టూరుగా వాస్తు ప్రకారం చూసుకుంటే 16 దిక్కులు, 4 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, మళ్ళీ ఆ 4 తీసుకుంటే 8 దిక్కులు, 8 నుంచి 16 దిక్కులు. అవునండి, ఈ 16 దిక్కులు 16 శివలింగాలు ఉన్నాయి గుడికి. ఇది 17 గుడిలో బ్రహ్మస్థానంలో 17 ఉంది. ఇప్పుడు మనం 17 శివయ్య దగ్గర మనం ఉన్నాం. వీటికి నిదర్శనం ఏంటి అసలు? ఈ వాస్తు ప్రకారం వాస్తు దోషం ఉన్న వాళ్ళకి పోతుందా, లేకుంటే నవగ్రహ దోషం వాళ్ళకి పోతుందా? ఇలాంటి ఇక్కడ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మీరు అన్నట్టుగా వాస్తు దోషాలు తొలగుతాయి, నవగ్రహంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగుతాయి. దీని ప్రత్యేకత ఏంటి అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మరి అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా, పెళ్లి కానటువంటి వారు వచ్చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఒక 16 శివాలయాన్ని దర్శిస్తే వాళ్ళకు కూడా తొందరలోనే కళ్యాణం
బలం అనేది ఏర్పడుతుంది. అలాగే సత్సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారికి వచ్చి అక్కడ ఉన్నటువంటి త్రిపాల వృక్షాన్ని నాగదేవతని దర్శించుకొని ఆ యొక్క నాగదేవతకు అభిషేకం చేసుకొని మరియు అలాగే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఈ చుట్టూ 16 శివాలయాలను దర్శించుకున్న తర్వాత వాళ్ళకి కూడా సత్సంతాన యోగ్యము అనేది లభిస్తుంది. ఇక్కడ చాలా మందికి కూడా స్వామివారి దగ్గరికి వచ్చేసి మొక్కుబడిగా మొక్కుకొని వెళ్ళిన వాళ్ళకి కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఫలితం లభించి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారన్నమాట, వేల జనాల్లో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ 16 శివాలయాలు నవస్థానంలో నవలింగాలు అని చెప్పేసి అష్టదిక్పాలక స్థానాల్లో అష్టలింగాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే మనము పూర్వ దిక్కున ఉన్నటువంటి లింగాన్ని పూర్వలింగం అని చెప్పేసి, ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి అగ్నిలింగం అనేసి, యమ దిక్కులో ఉన్నటువంటి లింగాన్ని యమలింగం అని, నిరుతి దిక్కులో ఉన్నటువంటిది లింగాన్ని నిరుతి లింగం అని, పశ్చిమ దిక్కులో ఉన్నటువంటిది వర్ణలింగం అని చెప్పేసి, వాయువ్య దిక్కులో ఉన్నటువంటిది వాయులింగం అని, ఉత్తర దిక్కులో ఉన్నటువంటిది కుబేరలింగం అని చెప్పేసి, ఈశాన దిక్కులో ఉన్నటువంటి లింగాన్ని ఈశాన లింగం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సర్వంతర్యామి పరమాత్ముడు మన శివుడు సర్వంతర్యామి, అంటే ఏ దిక్కునైనా కానీ ఆ యొక్క శివుని తత్వము తెలుస్తూ ఉంటుంది. అంటే ఏ దిక్కున ముక్కినా కానీ శివుడే ఏ దిక్కునైనా కానీ అతనే లయకారకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ 16 శివాలయాలు ఏంటి అంటే మనం మహాన్యాస పూర్వకంలో షోడశాంగ రౌద్రీకరణ అని చెప్పుకుంటాం. అంటే మనం ఈ యొక్క రుద్రుణ్ణి అభిషేకం చేయాలంటే మహాన్యాసం చెప్పుకుంటాం. మహాన్యాసం ఎందుకు చెప్పుకుంటామయ్యా అంటే మనం మహాన్యాసంలో షోడశాంగ రౌద్రీకరణ అంటే మన శరీరం మాంసమైనటువంటి శరీరాన్ని మంత్రమయంగా మారుస్తాం. మంత్రమయంగా ఎలా మారుస్తాము అంటే సకల శిఖాయై నమః అంటే రుద్రుడు మన శిఖలో రుద్రుడు అనమాట. మన ఒక 16 అంగాలలో రుద్రుణ్ణి ఆవాహన చేస్తాం. ఎలా అంటే ఒక్కొక్క మంత్రపూర్వకంగా నరుద్రో రుద్రమర్చయే, మనం రుద్రులుగా మారిన తర్వాతనే ఆ యొక్క రుద్రుణ్ణి పూజించాలి. కావున ఈ యొక్క 16 శివాలయాలు ఏంటంటే 16 దిక్కులందు శివుణ్ణి దర్శించుకొని వస్తే ఇక్కడికి మధ్య బ్రహ్మస్థానానికి వచ్చిన తర్వాత ఆ యొక్క శివుణ్ణి అభిషేకం చేసే అర్హత వస్తుంది అని చెప్పి నిదర్శనం. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాస్తు దోషం ఉన్నా, ఇంకోటి నవగ్రహ దోషం ఉన్నా, దాంతోపాటు సంతాన భాగ్యం లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడికి వస్తే వాస్తు దోషం పోతుంది. ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ అన్ని లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత దాంతోపాటు నవగ్రహ దోషం అంటారు, అది పోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నది ఏంటంటే శనీశ్వరుడిది ఏదైతే మనకు గ్రహంలో మన నవగ్రహాల్లో శనికుజ దోషాలు అనేవి ఉంటాయి, ఆ దోషం కూడా ఇక్కడికి వచ్చి మనము ఉన్న 16 లింగాలు దర్శనం చేసుకొని ఇక్కడ పరమేశ్వరుని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆ దోషం కూడా పోతుందని చెప్పేసి పర్టికులర్గా వేయడం జరుగుతుంది. ఎందుకంటే కోనేరులో మరి ఇది ఇంకోటి ఇలాగుంటే పంతులు గారు, పైన పరమేశ్వరుడు ఉన్నాడు, కింద అమ్మవారు ఉంది రాజరాజేశ్వరి. అంటే ఇలా పైన శివయ్య కింద అమ్మవారు ఉండడానికి కారణం ఏంటి? ఇలా కోనేరు లోపలనేమో అమ్మవారు ఉంది, కోనేరు పైన శివయ్య ఉన్నాడు. అవునండి. ఎందుకు ఇలా అంటే ఒక సాక్షాత్తు అమ్మవారు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వర తత్వంలో గంగాదేవి శిరస్సు పైన ఉంటుంది. అంటే మనము చెప్పుకుంటాం కదా కథలలో పురాణాలలో శివుడికి 2 భార్యలయ్యా అని. గంగాదేవి తలపైన ఉంటుంది మరియు అమ్మవారు పక్కన ఉంటుంది. అయితే సాక్షాత్తు గంగాదేవి యొక్క అంటే నిరంతరం కూడా స్వామివారిని అభిషేకం చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గంగ లోపలనే శివుడు నిక్షిప్యమై ఉన్నాడు. అలాగే అమ్మవారు కూడా స్వామివారితో పాటు అమ్మవారు కూడా గంగ లోపలనే ఉంటుంది అని చెప్పి నిదర్శనం. ఓకే, అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా ఇలాంటి గుడి మాత్రం నాకు ఎప్పటివరకు కనిపించలేదు. అరుణాచలంలో మనం వెళ్ళాము, అరుణాచలంలో కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ వాస్తుకు ఏ లింగం ఉందనేది మీరు పర్టికులర్ చూడడం జరిగింది. అలాగే మీకు లాస్ట్ నేను చూపించాను ఒకసారి. ఇక్కడికి వచ్చినప్పుడు కోనేరు మధ్యలో కింద అమ్మవారు, పైన పరమేశ్వరుడు, కింద రాజరాజేశ్వరి అమ్మవారు, పైన పరమేశ్వరుడు. అన్ని వాస్తు దిక్కుల్లో 16 దిశల్లో 16 శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది.
ఇంకోటి గర్భగుడికి మనం చాలా చూసుకున్నట్టయితే 4 దిక్కులు 4 తలుపులు అనేది నేను ఎక్కడ చూసాను, చాలా రేరు. నేపాల్ కాఠ్మండ్లో చూశాను, కాశీలో చూశాను. మళ్ళీ దక్షిణ కాశీగా ఈ మహేశ్వరంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరుని దక్షిణ కాశీగా పిలువబడుతుంది అనమాట. ఓకే, ఇదొక డోరు, శివుడికి అదొక డోరు. శివుడు అంటే పంచముఖుడు అనమాట. పంచముఖుడు అంటే 5 ముఖాలతో కూడుకున్నట్టు, అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ యొక్క 5 ముఖాలు కలిగినటువంటి శివుడు కాబట్టి 4 దిక్కులందు కూడా ఏ దిక్కు నుంచి చూసినా ఆ యొక్క స్వామినే దర్శించుకోవాలని చెప్పేసి 4 దిక్కులందు ద్వారాలతో కూడుకున్నటువంటి శివాలయం. దాని ప్రతిరూపకంగానే ఈ యొక్క విగ్రహాన్ని చేయించాం. అంటే శివుడికి ఆకారం అంటూ ఉండదు, నిరాకారుడు శివుడు. కావున ఈ యొక్క శివుణ్ణి చేయించి ప్రత్యేకంగా పెట్టామన్నమాట. పంచముఖాలు కలిగినటువంటి శివుడు. ఇంకో ఇక్కడ సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్, ఇలా 5 దిక్కులందు 5 ముఖాలు కలిగినటువంటి శివుడు. ఈ ప్రతిరూపం అన్నమాట, ఈ శివయ్య ప్రతిరూపం. ఇది ఉత్సవ విగ్రహం. ఉత్సవ విగ్రహం. ఓకే, మరి చేతిలో గణేశుడు, అమ్మవారు అంటే శివ పరివారం అన్నమాట. అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగా శివ పరివారం అంతా కూడా ఈ విగ్రహం అన్నమాట. చాలా బాగుంది. పంచలోహాల విగ్రహం. పంచలోహాల విగ్రహం అంటే మనము రేర్గా చూస్తాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము రేర్గా పంచముఖాల శివయ్యని చూడమని, అంటే శివ పరివారం అంతా కూడా కుటుంబం, శివ కుటుంబం అంటాం కదా, అట్లా శివ పరివారం ఇదంతా కూడా మనం రేర్గా చూస్తాము. ఇలాంటి స్వామివారి పక్కన అమ్మవారు, అమ్మవారి తొడపైన విఘ్నేశ్వరుడు, మరియు అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగినటువంటి వాటిని సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పుకుంటాం. అలా 6 ముఖాలు షణ్ముఖుడు అంటే ఇక్కడ 3 ఉన్నాయి, వెనకాల సైడ్ 3 ఉన్నాయి. మనం ఇప్పుడు బయటకు పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 4 ద్వారాలు అనేది చాలా రేరు. నేను చూసింది నేపాల్ కాఠ్మండ్లో ఒకటి, కాశీ విశ్వేశ్వనాథ్ టెంపుల్లో ఒకటి, కాశీలో ఇక్కడ ఒకటి. నేను చూసిన వాటికి ఇప్పటి వరకు 4 ద్వారాలు అనేది ఈ 2 ప్లేస్లో ఇది 3వ ప్లేస్ చూస్తున్నాను. ఇంకెక్కడ ఉందో చూద్దాం. నేను అరుణాచలం వెళ్ళాను కూడా, అక్కడ అగ్నిలింగమే కానీ ఒకటే ద్వారం, అక్కడ ఇంకో ద్వారం లేదు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచింది అనమాట. దక్షిణ కాశీ అంటే కాశీ మనకందరికీ తెలిసినటువంటి. అవును, దీన్ని ఇక్కడ అంటే ఆ కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ యొక్క స్వామివారిని ఇక్కడనే, ఆ యొక్క విశ్వనాథుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మొక్కేవాళ్ళు అనమాట. దీన్నే దక్షిణ కాశీ అంటారనమాట. దక్షిణ కాశీ. కాశీకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకుంటే కాశీకి చేసినంత కాశీలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, పుణ్య ఫలితం లభించే అవకాశం ఉంది. మనం ఇంకా గుడి కూడా ఒకసారి బయట చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ నేను ఇంకొకటి కూడా విన్నానండి. ఏంటంటే ఈ శివయ్యకు
ఆ, ఒక్కొక్క దోషం ఉందంటే ఆ దోషానికి నివృత్తి జరిగే అవకాశం ఉందంట ఇక్కడ. ఎందుకంటే వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ శివయ్యకు మనము దోషాలు ఉన్నాయనుకోండి. అవునండి, రుణ బాధలు ఆ, మరియు శత్రు బాధలు ఇవి మరియు అలాగే ఉమ్, మృత్యు బాధలు ఏవి ఉన్నా కానీ తొలగిపోవాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి మరియు అభిషేకం చేయడం జరుగుతుంది. విశేషం అంటే విశేషం కొన్ని అంటే నూనెలతోటి కొన్ని పళ్ళ రసాలతోటి. అవునండి, నవధాన్యాలతో చేస్తే ఒక ఒక ఆ, దోషం పోతుంది. ఆ. మరియు అలాగే రాగి ఆకులు అంటే పంచలోహాలు, మామిడాకులు మరియు అలాగే మేడి ఆకులు, జువ్వి ఆకుతోటి ఉమ్, మరియు అలాగే మర్రి ఆకులతోటి అభిషేకం చేస్తే ఒక దోష పరిహారం జరుగుతుంది. మరియు అలాగే పండ్ల రసాలు, విశేషంగా పళ్ళ రసాలతో అభిషేకం, అలాగే సుగంధ ద్రవ్యాలు, ఉమ్, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇలాచి మరియు అలాగే గంధ కర్చూరాలు, ఒటివేర్లు, మరి ఇవి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా పొడి చేసి ఆ యొక్క స్వామి వారికి అభిషేకం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం జరుగుతుంది. ఉమ్, ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఏదైనా రోగ బాధలు మరియు అలాగే శత్రు బాధలు మరియు మృత్యు బాధలు ఏమున్నా కానీ వచ్చి మమ్మల్ని మా ప్రధాన అర్చకుల వారు వీరేశం పంతులు గారు ఉంటారు, వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క దాని ప్రకారంగానే ఇక ఈ స్వామివారిని అభిషేకం ఆ యొక్క ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. మా ప్రధాన అర్చకులు వీరేశం పంతులు గారు, నేను అర్చకుని.